వరమహాలక్ష్మితోని నా ఇంటి మహాలక్ష్మి. ముందుగా మీ అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. చూసిండ్రా నా బంగారు తల్లి అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించిందో. సో ఈరోజు కూడా అంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఈరోజు మేము వరమహాలక్ష్మి పూజ ఇంటిల్లిపాది సంతోషంగా జరిపించుకున్నాము. వరమహాలక్ష్మి పూజ అంటే ముందుగాల మా ఇంట్లో మేము ఎంత హడావిడి మేము చేసుకున్న అమ్మవారి అలంకరణ అదంతా కూడా మా మరిది సంపూర్ణంగా చేస్తాడనమాట. అమ్మవారి అలంకరణ, ఇంట్లో నైవేద్యాలు, మా హడావిడితో పాటు మా పిల్లల హడావిడి సంబురంగా చాలా సంతోషంగా జరిపించుకున్నాము వరమహాలక్ష్మి పూజ. ప్రతి సంవత్సరం మా ఇంటికి పూజారి వచ్చి మాతో పూజ జరిపించేది. కానీ ఈ సంవత్సరం మా అత్తమ్మే ఇద్దరు కొడల దగ్గర కూర్చోబెట్టుకొని మా ఇద్దరితోని పూజ చేపించింది. చాలా అంటే చాలా బాగా చేపించింది, సంతోషంగా చేపించింది. అంత మంచిగా జరిగింది అనుకున్నాము. సో ఆఖరిలో ఇంకా మంచి జరిగిన ముచ్చట నా ఇద్దరు బిడ్డలను కూర్చోబెట్టి వాయినాలు ఇచ్చుకున్నాడు. ప్రతి సంవత్సరం మొదటి వాయినం మా అత్తమ్మకే ఇస్తాము. కానీ ఈ సంవత్సరం మొదటి వాయినము నా ఇంటి ఆడపిల్లలు ఇద్దరు మహాలక్ష్ములను కూర్చోబెట్టుకొని వాళ్ళిద్దరికీ మంచిగా పాదపూజ చేసుకున్న, మంచిగా పసుపు పెట్టి అమ్మవారిలాగా వాళ్ళిద్దరిని చూసుకొని మంచిగా వాయినాలు నా బిడ్డలకు ఇచ్చుకున్నా. నా ఇద్దరు బిడ్డలకు నేను వాయినం ఇచ్చుకుంటా అంటే వాళ్ళిద్దరూ అక్షింతలు తీసుకొని నా నెత్తి మీద వేసేటప్పుడు వాళ్ళ సంతోషం చూడాలి. అంటే మనం ఏం చెప్తే పిల్లలు అదే కదా చేస్తారు. సో అట్లా నేను ఇట్లా వాయినం ఇస్తా బిడ్డ, నువ్వు నా నెత్తి మీద అక్షింతలు వేయాలి అని చెప్పగానే అగో నా బిడ్డ ఖ్యాతికమ్మ మంచిగా వాయినం తీసుకొని అమ్మద్దా అని చెప్పి అక్షింతలు వేసి ఆశీర్వాదం ఇచ్చింది. సో ఎంత సంతోషం అనిపించిందంటే సాక్షాత్తు అమ్మవారే నాకు ఈ రకంగా ఆశీర్వాదం ఇచ్చింది అనిపించింది. ఇక నేను మళ్ళీ వెంటనే నక్షత్రమ్మ ఆశీర్వాదం కూడా తీసుకున్నా. నక్షత్రం ఇచ్చేటప్పుడు పెద్దమ్మ నేను ఏమనాలి అని అన్నది. సో చాలా అంటే చాలా సంతోషంగా సంబురంగా ఎంత బాగా జరిపించినామంటే అంత బాగా జరిపించుకున్నాము. అంటే పూజ అంతా జరుపుకోవడము, అందరి ఇళ్ళలో పూజ చేసుకుంటారు, అట్లనే మా ఇంట్లో కూడా పూజ చేసుకున్నాం. కానీ మనం ఏ ఇంట్లో అయితే సుఖ సంతోషంతో ఆనందాలతో ఎటువంటి పట్టింపు లేకుండా పూజ చేసుకుంటామో ఆ ఇంట్లో ఆ వైబ్రేషన్ అనేది కలుగుతుంది అనమాట. నేను అట్లా ఫీల్ అవుతా. సో అలంకరణ విషయంలో మా మరిది, నైవేద్యాల విషయంలో మా అత్తమ్మ, పూజ విషయంలో మేము, పిల్లల్ని చూసుకునే దాంట్లో మా ఆయన. సో ఈ విశేషాలన్నింటినీ కూడా పూర్తి వీడియోలో చూడాలంటే సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్లో చూడండి. పూజ గురించి మిగతా అన్ని విషయాలు అందులో క్షుణ్ణంగా ఉంటాయి. మీకు ఎవరికైనా డౌట్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తా. మర్చిపోకుండ్రి, సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్ చూసేయండి.